హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దన్నమాట. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే మనం జూన్ నెలలో పంచిన గ్రాసరీస్ వీడియో అన్నమాట. ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి గుండవరం వెంకట్రావు గారి జ్ఞాపకార్థం మనం సరుకుల పంపిణీ అయితే చేస్తున్నాం కదా. అదేనండి, వారి కుమారుడైనటువంటి గుండవరపు అనిల్ కుమార్ గారు అండ్ కోడలు జయశ్రీ గారుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అయితే గంజి వీరాస్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల చేయడం అయితే జరుగుతుంది. 25వ సంవత్సరం జనవరి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాం అనేది నిరంతరంగా సాగుతూనే ఉంది. ప్రతి నెల కూడాను ఒక 20 మందికి సరుకుల పంపిణీ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ ఈ నెల నుంచి ఇంకొక 10 మందిని పెంచుతూ 30 మందితో అయితే ఈ ప్రోగ్రాం అనేది ముందుకు సాగుతుంది. సేవా దృక్పథంతో సహృదయంతో మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదలకు సహాయం చేయాలి అన్న మంచి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి గుండవరపు అనిల్ కుమార్ గారికి అందరూ కృతజ్ఞతలు అయితే తెలిపారు. గుండవరపు అనిల్ కుమార్ గారికి పేదలకు సహాయం చేయాలి అన్న ఆలోచన రాగానే వెంటనే తన స్నేహితులతో అయితే పంచుకోవడం జరిగింది. తన స్నేహితులైనటువంటి గంగూరు కళ్యాణ్ గారు మరియు కంచర్ల చిననాగేశ్వరరావు గారు ఈ ఆలోచన చాలా బాగుంది అని చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్లడం అయితే జరిగింది. వచ్చిన ఈ ఆలోచనని ఆచరణలో పెట్టాలని ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక వృద్ధాశ్రమాన్ని అయితే నడిపించడం జరిగింది. ఇలా కాదు, ఇంకా ఏదో చేయాలి అన్న తపన వారిలో అయితే ఉందని. అదే సమయంలో గంజి వీరాస్వామి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే గుర్తొచ్చాయి. సరే, తనతో మాట్లాడి మన ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాము అన్న ఆలోచన అయితే వచ్చింది. అలా చూస్తున్న క్రమంలోనే ఒకరోజు కూర్చొని మాట్లాడుతూ ఉన్న టైంలోనే ఇలా ఇంటి దగ్గర ఉండి ఇబ్బంది పడుతున్న వృద్ధులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, అనారోగ్యం పాలైన పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు అన్న ఆలోచన వచ్చింది. సరే, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అన్న ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం అయితే మొదలైంది. 2025వ సంవత్సరం జనవరి 13వ తారీఖున గంజి వీరాస్వామి గారితో ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడడం జరిగింది. 2025 జనవరి 18 కల్లా ఈ ప్రోగ్రాం ని ఆచరణలో పెట్టడం కూడా జరిగిందన్నమాట. తనకున్న దాంట్లోనే ఎంతో కొంత పేదలకు సహాయం చేయాలి అన్న ఆలోచన వచ్చి దాన్ని ఆచరణలో పెడుతున్న గుండవరపు అనిల్ కుమార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. సత్యంపల్లి పట్టణంలోని గోశాల అధ్యక్షులు వారిని కప్ప సోదర్గారావు గారు మరియు మిగిలిన వాళ్ళందరూ కూడా చిరు సత్కారం చేస్తారు. అందరికీ నమస్కారం అమ్మా. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి సరుకులు తీసుకోవడానికి వచ్చిన మీ అందరికీ, అట్లాగే వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. గుండవరపు అనిల్ కుమార్ గారు వాళ్ళ తండ్రి గారి పేరు మీద ప్రతి నెల 20 మంది పేదలకి నిత్యావసర వస్తువులు సరుకులు 20 మందికి 20 సరుకులు అందిస్తూ పేద ప్రజల పట్ల ఆయనకున్న దాతృత్వాన్ని చాటుకుంటూ ఈ రోజున ఈ నెల వచ్చేటప్పటికి ఇంకొక 10 మందికి అదనంగా ఇవ్వటానికి ఆయన సద్భుత భావంతో ఇంకో 10 మంది పేర్లు కూడా చేర్చమని నిర్వాహకులైన సార్ గారు అట్లాగే వీరాస్వామి గారికి తెలియజేసి 30 మందిని చేశారు ఈ నెలలో. ఇవాళ తల్లిదండ్రులు ఎంతమందిని గుర్తుపెట్టుకుంటున్నాం మనం. అమెరికాలో ఉండి అందుకు ఆంధ్ర రాష్ట్రం, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి అమెరికాలో ఉంటూ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే ఏముందులో వెళ్ళాం, కార్యక్రమం చేసాం, చచ్చిపోయాడు, 10 మందికో 15 మందికో భోజనం పెట్టాం, అయిపోయింది అనుకోకుండా నిరంతరం వాళ్ళ తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపే బాధ్యత సార్కి అప్పచెప్పి తద్వారా వీరాస్వామి సేవ చేసే కార్యక్రమాన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దాంట్లో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ అనిల్ కుమార్ జయశ్రీ గారి కుమారుడు అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా కేవలం 6 సంవత్సరాలు
6వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ పద్ధతి అనేది వాళ్ళతోనే కాకుండా వాళ్ళ పిల్లలతో సహా ఇట్లాంటి కార్యక్రమాల్లో పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా తదుపరి పెద్ద అయ్యాక ఇంకా కొంతమంది సహాయం చేసే పద్ధతుల్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి చేసినందుకు అనిల్ కుమార్ గారికి, జయశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చిరంజీవికి ఆశీస్సులు అందజేస్తూ మన శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈరోజు కీర్తిశేషులు గుండవరపు వెంకట్రావు గారి పేరు మీదుగా వారి కుమారుడైనటువంటి గుండవరపు అనిల్ కుమార్ గారు ఇప్పటి వరకు గతంలో ఆదరణ అనాథ వృద్ధుల ఆశ్రమంలో ఈ ప్రాంతంలో మరి అనేక సేవా కార్యక్రమాలు, ఆర్థిక సహాయ సహకారాలు అందించారు. తర్వాత గంజి వీరాస్వామి గారు చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు, నిస్వార్థ సేవను గుర్తించి ఈ ప్రాంతంలో కూడా కొద్ది నిరుపేదలు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో గుండవరపు అనిల్ కుమార్ గారు, మరి గంగూరి కళ్యాణ్ గారు, గంగూరి సోమనాథ్ గారు, అదేవిధంగా కంచెల శివనాగేశ్వరరావు గారు వీరి ద్వారా తెలుసుకొని వారి కోఆర్డినేషన్తో ఇక్కడ కార్యక్రమం పోయిన నెల వరకు 20 మంది నిరుపేద కుటుంబాలకి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఇక్కడ కార్యక్రమం బాగా జరుగుతుంది. ఇంకా అవసరమైనటువంటి వ్యక్తులు ఉన్నారని గ్రహించి మళ్ళీ వారిని కోరటంతో ఎమ్మటే స్పందించి ఈ నెల నుంచి 30 కుటుంబాలకి మరి అనిల్ కుమార్ గారు, ధర్మపత్ని జయశ్రీ గారి ఆర్థిక సాయంతో మరి అనిల్ కుమార్ గారి తండ్రి గారు అయినటువంటి వెంకట్రావు గారి జ్ఞాపకార్థంగా మరి సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు 2 కార్యక్రమాలు ప్రతి నెల చేస్తున్నది ఒక 10 మందికి పెంచి ఈ నెల నుంచి భవిష్యత్తులో కూడా ప్రతి నెల 30 మందికి మరి నిత్యావసర సరుకులు అందించడం. ఈరోజు ఎవరైతే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారో గుండవరపు అనిల్ కుమార్ గారు, ధర్మపత్ని జయశ్రీ గారుల కుమారుడైనటువంటి అభిరామ్ గారి జన్మదిన సందర్భంగా వాస్తవం ఇదే సరుకులు పంపిణీ చేసినా కానీ సరిపోద్ది, కానీ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఇంకా ప్రత్యేకతగా ఇంకొంతమందికి ఈ సీజన్లో అవసరమైనటువంటి మామిడి పండ్లు కానీ మామూలు కూరగాయలు కూడా అందించాలి. అట్లానే స్నాక్స్ కూడా వీళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేయాలని అభిరామ్ గారి 6వ జన్మదిన సందర్భంగా కూడా ఈ 2వ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ పంపిణీ కార్యక్రమం ముందు జరుగుతున్నటువంటి సభా కార్యక్రమం, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథిగా మరి సభాధ్యక్షులైనటువంటి ఫలితం సొసైటీ అధ్యక్షులు కట్టా శివదుర్గారావు గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెండెల కాశీమల్లేశ్వర గారు, సత్తెనపల్లి గోశాల అధ్యక్షులు, ప్రధాన నిర్వాహకులు, దీని కారకులు మనందరినీ ఇక్కడికి చేర్చి మరి తన విలువైనటువంటి సమయాన్ని వీటన్నిటిని కూడా నిరుపేదలకు నిస్వార్థ సేవ అందిస్తున్నటువంటి గంజి వీరాస్వామి గారికి, అప్పాపురపు నరేంద్ర గారికి, అదేవిధంగా కళ్యాణ్ గారు, గంగవరపు కళ్యాణ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మరి వీటన్నిటికీ కారణమైనటువంటి గుండవరపు అనిల్ కుమార్ గారికి, వారి ధర్మపత్ని జయశ్రీ గారికి కూడా మరి ఇందాక దుర్గారావు గారు చెప్పినట్లు సమాజంలో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. మామూలుగా వాటికి భిన్నంగా అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం మీద ఉన్న మమకారం, మరి సంపాదన ఎక్కడున్నా కానీ మన దేశంలో వ్యక్తులకి, నిరుపేదలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాటిని ఈ విధంగా గంజి వీరాస్వామి గారి దగ్గర ద్వారా సద్వినియోగం చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక వెనక కూర్చున్నటువంటి ప్రాంత పెద్దలకి, ఈ సరుకులు అందుకోవడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి గంగవరపు అనిల్ కుమార్ గారు, వారి అబ్బాయి అయినటువంటి మరి గుండవరపు అనిల్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి అయినటువంటి అభిరామ్ది ఇక్కడ కార్యక్రమం చేయటమే కాకుండా సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్నటువంటి డొక్కా సీతమ్మ అన్నప్రసాద్ వితరణ పథకంలో కూడా 140 మంది నిరుపేద రోగులకి, వారి సహాయకులకి ఇచ్చేసిన వారికి కూడా మరి భోజనం ఉచితంగా కూడా అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అనిల్ కుమార్ గారికి, ధర్మపత్ని జయశ్రీ గారికి కోఆర్డినేట్గా ఉన్నటువంటి మరి వాళ్ళు అక్కడి నుంచి డబ్బు పంపించిన వాటిని సకాలంలో సద్వినియోగం చేసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గంగవరపు కళ్యాణ్ గారికి, గంగవరపు సోమనాథ్ గారికి, గంగూరి కళ్యాణ్ గారికి, గంగూరి సోమనాథ్ గారికి, అదేవిధంగా కంచెర్ల శివనాగేశ్వర గారికి కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ధన్యవాదాలు సార్. మీకు లాయర్గా ఉత్తరించి అనేక ఒత్తిళ్ళు ఉన్నాయి కూడా సమయం కేటాయించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గోశాల చైర్మన్ గారు అయినటువంటి పెండెల కాశీశ్వరరావు గారిని 2 విషయాలు మాట్లాడుతున్నాను. కీర్తిశేషులు వెంకట్రావు గారికి, గుండవరపు వెంకట్రావు గారికి ఈరోజు ఈ టైంలో పిల్లలు ఇంత ఇదిగా
పిల్లలు ఎక్కడున్నా ఆయన అమెరికాలో ఉన్నా కూడా గుర్తుంచుకోని పిల్లలకి పలానా సంవత్సరాలకి అన్నదానాలు కానీ నెల ఈ సరుకులు పంపిణీ జరిపించడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తర్వాత గంగూరి కళ్యాణ్ గారిని మాట్లాడవచ్చు. తర్వాత లాస్ట్ విషయాలు చెప్పండి కూర్చున్నాం కదా. నమస్కారం అండి. అదే ఎలా పరిచయం ఉన్నారు అది దేవుడు ఇచ్చిన అదృష్టం అనుకోవాలి. నాకు నేను నర్సరావుపేటలో ఎంఎస్సీ కంప్లీట్ పీజీ చేస్తున్నప్పుడు అక్కడ మేము ఇద్దరు క్లాస్మేట్స్. తర్వాత ఆ బంధం మా స్నేహం అలాగే కొనసాగుతా ఎట్లానే ఉంది. తను ఏ కార్యక్రమం ఏదైనా మంచి కార్యక్రమాలు తను చేయదలుచుకున్నా కానీ దాదాపు ముందుగా నాతో సంప్రదించడం, ఎట్లా చేస్తే బాగుంటుంది డిస్కస్ చేయడం, సరే దాని ప్రకారం జరుగుతూ ఉంది. సార్ మేము ఈ సతన్పల్లి వాసం అయ్యేసరికి ఇక్కడ వీరాస్వామి గారు చేస్తున్న కార్యక్రమాలు చూసి నిస్వార్థంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూసి ఈ విషయం అనిల్ గారికి చెప్పడం వల్ల వెంటనే తను కూడా ఓకే అని చెప్పడం, ఈ కార్యక్రమం వెంటనే మొదలవటం అలా జరిగింది. ఈరోజు ముఖ్యంగా గుండవరపు అనిల్ జయశ్రీ దంపతుల కుమారుడు అభిరామ్ది పుట్టినరోజు. ముందుగా అభిరామ్కి నా తరఫున మీ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ చిన్నారి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వస్తే 2000 మామూలుగా వీరాస్వామి గారు 2016 నుంచి ఆయన చేసే కార్యక్రమాలకి చిన్న ఉత్సాహంతో సహాయం చేస్తూ ఉండేవాళ్ళం, అది అనిల్ గారి ద్వారా. అయితే 2024 సెప్టెంబర్లో వారి తండ్రి గారు వెంకట్రావు గారు చనిపోయిన తర్వాత వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు వీరాస్వామి గారు అయితే దీనికి కరెక్ట్గా న్యాయం చేయగలుగుతారని చెప్పగానే వెంటనే ఒప్పుకొని ప్రతి నెల ఒక 20 మందికి 2025 జనవరి నుంచి ఈ నిత్యావసర సరుకులు అవి అందజేయడం జరుగుతుంది. ఇంకా కొంచెం అవసరాలను గుర్తించి చెప్పగానే ఇంకో 10 మంది దాకా అవసరం అవుతారనగానే అనిల్ కుమార్ వెంటనే ఒప్పుకొని సరే అని చెప్పి ఈ నెల నుంచి ఒక 30 మందికి ప్రతి నెల ఈ నిత్యావసర సరుకులు అనేది అందించడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబం అంతా దేవుడి ఆశీస్సులతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ ఇంత ఆర్గనైజింగ్గా ఇంత సిస్టమేటిక్గా చేస్తున్న వీరాస్వామి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ముగిస్తున్నాను. గంగూరి కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సామాజిక సేవ కార్యకర్త, మంది మధ్య విశాఖపట్నంలో భారత కీర్తి కిరీటి అనే బిరుదు సంపాదించిన జిల్లా సంఘాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పూజలైన పెద్దలైన అనిల్ గారికి, జయశ్రీ గారికి, వెంకట్రావు గారికి, మీరు వచ్చిన చిన్నలకి పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఆ పెద్దలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నన్ను వాళ్ళు అమెరికాలో ఉండి కూడా నన్ను నమ్మి వీరాస్వామికి ఇస్తే ఈ యొక్క ప్రతి ఒక్క రూపాయి కూడా వినియోగం పడిద్దని చెప్పింది కళ్యాణ్ గారు. నేను 0 అయితే నన్ను హీరో చేశాడు కళ్యాణ్ గారు. సత్తనపల్లి ఎక్కడ, అమెరికా ఎక్కడ, ఉంగుటూరు అంటే అమరావతి గ్రామం ఉంగుటూరు నుంచి ఇక్కడ కనీసం వచ్చేసరికి ఒక 30 కిలోమీటర్ ఉంటుంది. మరి సత్తనపల్లి అంటే ఉంగుటూరు నుంచి సత్తనపల్లి ఎన్నుకొని వీరాస్వామికి ఇస్తే ప్రతి ఒక్క రూపాయి కూడా వినియోగం పడుతుందని అనిల్ గారికి ఫోన్ చేస్తే సరే అన్నాడు. ముందు 5,000 రూపాయలు ఇచ్చాడు, ఒక 6 సంవత్సరాలట కార్తీక మాసానికి. తర్వాత 5,000 రూపాయలు ఏమవుతున్నాయని మళ్ళీ 10,000 రూపాయలు ఇచ్చాడు. ఈ 10,000 రూపాయలు ఇచ్చాక తర్వాత కళ్యాణ్ గారను మా చెల్లు మా అమ్మాయి పోతా అంటే నాకు ఒక బిరుదు కూడా ఇచ్చింది. భారత కీర్తి కిరీటం ఎట్టిచ్చాడు విశాఖపట్నంలో నాకు ఒక బిరుదు ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే సేవా రాక్షసుని ఇచ్చింది అనమాట. ఇంకా అది అమోహం అనమాట, అంతకని మిషన్ లేదు. అయితే సంక్రాంతి టైంలో ఇటు వెళ్తుంటే గుజ్జలపూడి
ఇద్దరు కనపడి ఒక అరగంట సేపు బండి అసలు దిగను కూడా దిగాల, బండి మీద ఉన్నారు 30 గంటల సేపు. వాళ్ళ నాన్నగారి పేరున ఏదో ఒకటి చేద్దామండి, ఏదో ఒకటి చేద్దామండి, ఏం చేద్దామండి, ఏదో ఒకటి చేద్దామండి, ఎంతకంటే ఒక 20,000 రూపాయలు అన్న పర్వాలేదు, ఒక 30 మంది 40 మంది చేద్దాం అన్నాడు. అట్లా కాదులేండి, ఒక 20 మంది స్టార్ట్ చేద్దాం, తర్వాత అందుట్లో న్యాయం ఉందనుకుంటే మనకి దాని మీద ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చండి అని ఆ రకంగా చెప్పాను. తెల్లారి ఫోన్ చేశాడు అనిల్ గారికి, ఎంబటి నాకు 2 రోజులు 3 రోజులు ఫోన్ చేశాడు, 20 మంది సరుకులు ఇద్దామండి అని అన్నాడు. ఆ 20 మందిని 40 మందిని పోయేసి ఒక నెల ఒక 20 మంది, ఒక నెల ఒక 20 మంది ఆ రకంగా ఇచ్చాము. తర్వాత మొన్న మీటింగ్లో కూడా సార్ అన్నాడు, ఇంకొక 10 మంది అని ఇబ్బంది లేదు అని అంటే సంగతాన్ని మళ్ళీ సార్ చెప్పాడు. ఆ సార్ చెప్పగానే ఎమ్మెల్యే 30 మంది. తర్వాత వాళ్ళ అబ్బాయి ఇలా పుట్టినరోజు అయితే 2 కేజీలు మామిడికాయలు, తర్వాత మళ్ళీ తినుబన్నారు, కూరగాయలు, ఇవి మొత్తం కూడా అదనంగా చేశారు. అయితే వాళ్ళ కుటుంబం 3 పూలు 6 కాయలు ఉండాలని వాళ్ళు మీరు అందరూ కూడా దీవించాలి. అడుగుతుంది అందుకే అమెరికా కనపడాలి, అమెరికా కనపడాలి. థ్యాంక్ యూ సార్. వీడియో ప్లస్ ఫోటో కూడా, వీడియో ఫోటో మొత్తం అవి కూడా పడాలి. కూరగాయలు మామిడికాయలు మొత్తం ఫోటో 4-5 ఫోటోలు. ఎవ్రీ మంత్ ఆ సరుకులు మాత్రం ఇచ్చేవాళ్ళు అనమాట. ఈరోజు బర్త్డే అని చెప్పేసి తీయచ్చు వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి మెట్ల కాడికి వెళ్ళి మొత్తం మరెట్టు ఫోటోలు మొత్తం లాంగ్ అన్ని షాట్ కూరగాయలు సహా అటు కూడా ఫోటో పడాలి. ఇంకోటి తీస్తున్నా సార్. రాత్రి బాబాయ్ ఇట్రా ఇట్రా అమ్మా నువ్వు మా సారు అనిల్ గారు, మా సారు ఎంతో అభిమానంతో మేము కూడా సార్తో కలిసి చాలాసార్లు సేవ్ చేసాం. ఎలా అంటే ఆదరణ ఆశ్రమంలో వెళ్ళి అక్కడ వృద్ధాశ్రమంలో అన్నదానం చేసాం. ఎవరు సహాయంతో అంటే మా అమెరికాలో ఉన్న సార్తో కాంటాక్ట్ అయ్యి మా సూపర్వైజర్ అయిన సాగర్తో, అలాగే మా చాలామంది అంటే మా స్నేహితులంతా కలిసి మేము అందరం కలిసి సార్ అభిమానంతో ఒకసారి చేస్తూనే ఉన్నాం. అంటే నాకు ఎందుకని చెప్పాల్సి వచ్చిందంటే ఓట్ ఆఫ్ థ్యాంక్ అనేది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ సందర్భంలో చూసిన తర్వాత మా సార్ ఇంకా అభిమానంతో ఇంకా సేవ చేస్తున్నారే అనే ఒక చిన్న విషయంతో గుర్తించి, అలాగే అంటే సార్ చేయమంటే అందరూ చేస్తున్నాం కాబట్టి అనే ఒక గ్రూప్గా కన్వర్ట్ చేసి అందరినీ కూడా సహాయం చేసినందుకు అభిమానిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అలానే మా అక్కయ్య అంతా మేము ఒకప్పుడు కలిసి చేసాం. అలా వీరస్వామి గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమంది కూర్చోబెట్టి ఇలా సహాయం చేయడం అంటే ఒక గొప్ప ఆలోచన, ఒక మంచి ఆలోచన కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాళ్ళు ఏం చెప్పారు అన్న గ్యారెంటీ ఏం చెప్పారా? లేదు. ఓవరాల్గా ఇది ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాంతమ్మ కబుర్లు.